జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా విపక్షాలు ఆందోళనకు దిగారు. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అమిత్ షా సభలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై విపక్షాల ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం ఇస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విపక్షాలు సభను అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గందరగోళ పరిస్థితుల మధ్య బిల్లును సభలో అమిత్ షా ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఆయన ప్రకటించారు. రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాలలోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కాశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్ర పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంటు చేసే ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్లోనూ అమలు కానుంది. జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాలలోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఈ విషయమై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజని ఆమె వ్యాఖ్యానించారు.